యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు ప్రవక్త అని, యేసుక్రీస్తు ఒక మెస్సయ్య అని, యేసుక్రీస్తు దేవుడు పంపించిన ఒక రక్షకుడని అని మాత్రమే మనం విశ్వసించాలి. యేసుక్రీస్తుని దేవుడు అని మనం విశ్వసించినట్లయితే నిత్య నరకము గ్యారెంటీ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికి వందనములు. యేసుక్రీస్తు దేవుడు కాదు అంటే చాలా మంది క్రైస్తవులకి కడుపు చల్లగా ఉంటుంది. యేసుక్రీస్తు దేవుడు బ్రదర్ అన్నట్లయితే మిరప్పొడి కలుపుకొని తాగినట్లు కడుపంతా మంట అయిపోతుంది. వీళ్ళు ఎందుకో నాకు అర్థం అవట్లేదు. బట్ ఒకటి మాత్రం సత్యం, వీళ్ళందరిలో దేవుని ఆత్మ లేదు అని చెప్పడానికి వారి క్రియలే ఆధారంగా ఉన్నాయి అనేది మాత్రం సత్యం. ఓకే, మనం గమనిద్దాం. యేసుక్రీస్తు దేవుడు కాడా? పోయిన భాగంలో మనం గమనించాం. యేసుక్రీస్తు దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన సర్వాధికారి అనేది పోయిన భాగంలో మనం గమనించాం. ఈ భాగంలో కూడా గమనిద్దాం. యేసుక్రీస్తు దేవుడు కాడా? ఒకే ఒక పుస్తకములో ఎన్నిసార్లు యేసుక్రీస్తు దేవుడు అనేసి ప్రస్తావన అయింది అని గమనిద్దాం. ఈ ఒక్క భాగంలో ఒకే పుస్తకంలో వాక్యం చదువుతాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆ పుస్తకం ఏది అంటే ప్రకటన గ్రంథం. యోహాను గారు యేసుక్రీస్తుని గురించి ఏ విధముగా ప్రస్తావిస్తున్నారు అనేది గమనిద్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని గమనిద్దాం. ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన సర్వసాధారణమైన ఒక దేవుడు కాదండి. గమనించండి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు. ఆమేన్. సర్వాధికారి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసుక్రీస్తు పైన ఇంకొక దేవుడు గాని, ఆయన కింద ఇంకొక దేవుడు గాని ఎవ్వరూ లేరు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసుక్రీస్తే సర్వాధికారమైన దేవుడు. నేను దీంట్లో వాక్యాలు చదువుకుంటూ వెళ్తాను, ఎందుకంటే ఆ వాక్యంలో క్లియర్ గా ఉంది ఎక్స్ప్లెనేషన్. మళ్ళీ మనం దానికి సెపరేట్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. గమనిద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వాక్యం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటాను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగల్లో చెప్పుచుండెను. ఆమేన్. యేసుక్రీస్తు ఎవరంట? సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు. ఆమేన్. మరో వాక్యాన్ని గమనిద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 17వ వాక్యాన్ని గమనిద్దాం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతస్తులు చెల్లించుచున్నాం. ఆమేన్. అదే పదాల బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభువా సర్వాధికారి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3-4 వాక్యాలు గమనించినప్పుడు కూడా వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి అని వాక్యం రాయి. చూడండి, మనం చదువుతున్న ప్రతి ఒక్క వాక్యంలో కూడా ప్రభువా సర్వాధికారి అని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 7వ వాక్యాన్ని గమనిద్దాం. అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములు ఉన్నవని బలిపీఠము చెప్పుతా వింటిని. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సేమ్ పదాలు ప్రభువా దేవా సర్వాధికారి అనే పదాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 8వ వాక్యాన్ని గమనిద్దాం. అందుచేత ఒక్క దినమునే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువు వచ్చును, దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడెను. ఆమేన్. యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుడు ప్రభువు బలిష్ఠుడు. యేసుక్రీస్తు ఎవరంట? బలిష్ఠుడైన దేవుడు. ఆయన కేవలము దేవుని కుమారుడు మాత్రమే కాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దానికంటే ముందు సర్వాధికారమైన దేవుడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1వ వాక్యాన్ని గమనిద్దాం. అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు నాకు ఇలాగో చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమను ప్రభావములు మన దేవునికి చెల్లును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మకి, యేసుక్రీస్తుకి ఆరాధన అని పాడుతుంటారు. ఎంత దెయ్యముల బోధ ఇది అనేది ఒకసారి గమనించండి. ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. ప్రభువును అనేసి క్లియర్ గా రాయబడి ఉంది. ముగ్గురు దేవుళ్ళని స్తుతించండి అని చెప్పట్లేదు, ఒకే ఒక దేవుణ్ణి స్తుతించాడు. వాక్యం క్లియర్ గా రాయబడి ఉంది. ఈ రోజు పాటల్లో కూడా త్రిత్వాన్ని పెట్టి బోధించుకుంటూ పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసినప్పుడు త్రిత్వాన్ని పెట్టి ప్రార్థన చేసుకుంటూ అనేకమైన విషయాలు ఈ రోజు దెయ్యముల బోధగా మారిపోయింది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 4వ వాక్యాన్ని గమనిద్దాం. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసన ఆసనకు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సేమ్
సేమ్ పదాలు. ఆమేన్, ప్రభువుని స్తుతించడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. సింహాసనములో ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే యేసు క్రీస్తు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అక్కడ ఇద్దరో ముగ్గురో లేరు. ఇక్కడ దేవునికి నమస్కారం చేసిరి అని వాక్యం రాయబడి ఉంది, కానీ దేవునికి నమస్కారం చేసిన వాక్యం రాయబడలేదు. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవుడు ఎవరు అంటే ప్రభువైన యేసు క్రీస్తే. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 7వ వాక్యాన్ని కూడా మనం గమనించినప్పుడు, నేను వాక్యాన్ని అంతా చదవట్లేదు ఇక్కడ, సర్వము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు అనేసి వాక్యం రాయబడి ఉంది. ఇక్కడ చూడండి, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు. సర్వాధికారి అనేది ప్రతి ఒక్క వాక్యములో కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7వ వాక్యాన్ని గమనిద్దాం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఆమేన్. గమనించండి, ఇక్కడ జయించిన వానికి దేవుడు ఎలాగుంటాడంట, నేను అతనికి దేవుడనై ఉండును. నేను కూడా లేదు, నేను అతనికి దేవుడై ఉండును. యోహాను సువార్తలో ఇదే ప్రస్తావన చేస్తారు. ఆయన నామమందు ఎంతమంది విశ్వాసం పెట్టారో వాళ్ళందరూ దేవుని కుమారులై అధికారం అనేసి. ఆ నామం ఎవరు? యేసుక్రీస్తు. ఈ రోజు మనం ఆయన యందు విశ్వాసం పెట్టినట్లయితే ఆయనకి మనము కుమారులు కుమార్తెలు అవుతాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన వాళ్ళందరినీ ఒకే తండ్రి సృష్టించలేదా అనేసి మీకా రాసిన గ్రంథంలో వాక్యం రాయబడి ఉంటుంది. కనుక ఒక్క దేవుడే, ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తు, ఆయనే తండ్రి అనేది స్పష్టంగా మనం ఎరగాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22వ వాక్యాన్ని గమనిద్దాం. సర్వాధికారైన దేవుడునకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆమేన్. గమనించండి, యేసుక్రీస్తు ఎవరంట? సర్వాధికారైన దేవుడునకు ప్రభువును. సర్వాధికారైన దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3వ వాక్యం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆమేన్. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు. దేవుడు ఎవరు? ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చాడు? గొర్రెపిల్లలాగా వచ్చాడు. ఆయన ఎందుకు? సర్వ మానవుల పాపాల శాపాల కోసం మరణించడానికి ఈ లోకానికి మనుష్యుడుగా ఆయన వచ్చాడు. మనుష్యుడుగా ప్రత్యక్షమయ్యాడు. దానికి ముందు ఆయన సర్వాధికారైన దేవుడుగా ఉన్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంత సర్వశక్తి గల దేవుణ్ణి ఈ రోజు ఒక సాధారణమైన ఒక మనిషి కంటే ఈనమగా ఈ రోజు సంఘాల్లో బోధిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఎంపీకి ప్రధానమంత్రికి ఇచ్చే ఒక రెస్పెక్ట్ గౌరవం కూడా యేసుక్రీస్తుకి లేదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వాక్యాన్ని గమనిద్దాం. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతైనను సూర్యకాంతైనను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములో రాజ్యము చేయుదురు. ఆమేన్. యేసుక్రీస్తునే తండ్రి అయిన దేవుడని, ఆ యేసుక్రీస్తే మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చాడని, ఆ యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా ఉన్నాడని విశ్వసించకపోయినట్లయితే వాళ్ళకి క్రాంతి లేదు అంటే, వెలుగు లేదు అంటే, నిత్య జీవము లేదు అనేది వాక్యము ఖచ్చితపరుస్తుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములో రాజ్యము చేయుదురు. యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుడని విశ్వసిస్తే మాత్రమే యుగ యుగములో మనము ఆయనతో ఉండడానికి సాధ్యమవుతుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వాక్యాన్ని గమనిద్దాం. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభుడై ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ఎవరు అంటే శ్రీమంతుడు, అద్వితీయుడగు దేవుడు, సర్వాధిపతి, రాజులకు రాజు అనేసి పౌలు గారు ఆయన గురించి వివరణిస్తున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇన్ని సాక్ష్యాలు మన కళ్ళు ఎదుట ఉండగా, మన చేతులను పరిశుద్ధ గ్రంథములో సాక్ష్యాన్ని ఇస్తుండగా, మరి ఈ రోజు ఎందుకు మనం ఈ సత్యాన్ని అంగీకరించలేకుండా పోతున్నాం? పోయిన భాగంలో మనం గమనించాం, మూలక తలరాయి అయ్యిందో అనేసి. ఆ మూలక తలరాయి ఎవరు అంటే యేసుక్రీస్తే. ఆయన్నే మనం గణపరచలేదు అన్నట్లయితే నిత్య జీవము లేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రోజుల్లో యేసుక్రీస్తుని ఎవరు దూషిస్తున్నది అంటే అన్యజనులు కానే కాదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసుక్రీస్తుని దూషిస్తున్నది క్రైస్తవులు మాత్రమే అనేది దయచేసి గమనించాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మతోన్మాది అని తమ్మేలు పెట్టుకుంటుంటారు. మతోన్మాదులు వాళ్ళు కాదు. నిజమైన మతోన్మాదులు ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పెట్టుకొని యేసుక్రీస్తుకి ఇవ్వాల్సిన గౌరవాన్ని, రెస్పెక్ట్ అన్ని, ఆయన వాక్యాలసరంగా నడవకుండా ఉన్న మనమే మతోన్మాదులు. బయట ఉన్నవారు కాదండి. వాళ్ళకి ఏం తెలుసండి? తప్పు చేస్తున్నది మనము. యేసుక్రీస్తే సర్వాధికారమైన దేవుడు, యేసుక్రీస్తే మహాదేవుడు. ఆయన తప్ప, ఆయన కింద గాని పైన గాని ఏ ఒక్క దేవుడు లేడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ సత్యాన్ని ఎరగకపోయినట్లయితే మనం గమనించాం, సూర్యకాంతైనను వారికి అక్కరలేదు, ప్రభువైన దేవుడే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యములు చేయుదురు అని గమనించాం. మనము యుగ యుగములో దేవునితో రాజ్యము చేయాలంటే మనం ఈ సత్యాన్ని అంగీకరించాలి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు మీ ఆత్మలకి మీకు తోడయుండి మిమ్మల్ని సత్యంలో నడిపించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామకి మహిమ కలుగును గాక. ఈ సత్యాలన్నీ ఆయన నేర్పిస్తున్నాడు. ఆయనకు మాత్రమే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్.